మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్ కి స్వాగతం. నేను రవీంద్ర. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి వ్యవహారం సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ వ్యవహారం. ఇప్పుడు దానిపై తీవ్రమైనటువంటి స్థాయిలో ఒక చర్చ జరుగుతుంది. ఏ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డారు అనేది ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. చాలా బాధాకరమైనటువంటి విషయంగా ఇది మనం చూడాలి. ఎందుకంటే వివాహం చేసుకున్న తర్వాత వారి దాంపత్య జీవితంలో కొంతమందికి, కొన్ని జంటల్లో అనేక రకాలుగా అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి. ముఖ్యంగా పెళ్లి చేసుకున్న తర్వాత ఏళ్ళు గడుస్తున్నప్పటికీ వారికి పిల్లలు కలగలేదన్నటువంటి ఒక బాధ అనేది ఈ కాలంలో, ఇటీవల కాలంలో ఎక్కువైపోతుంది. దానికి రకరకాల కారణాలు, వారి యొక్క శరీర తత్వం, ఆహారపు అలవాట్లు, ఇంకా అవన్నీ జెంటికల్గా రకరకాల ఇష్యూస్ ఉంటాయి. ఇలాంటి క్రమంలో ఒక నిజంగా అమ్మతనం, వివాహం చేసుకున్నటువంటి ఆ మహిళ పిల్లలు ఎప్పుడు కలుగుతారా అని ఎంతో ఎదురు చూస్తున్నటువంటి సందర్భాల్లో ఉంటారు. పిల్లలు లేకపోతే ఆ జంటను చూసేటువంటి విధానం కానీ, వారిని ఏ రకంగా సమాజం మాట్లాడుతుంది అనేది తరచు మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి క్రమంలో సంతాన సాఫల్య కేంద్రాలు పిలిచాయి. ఎలా అయినా సరే నేను నా సంఖలో బిడ్డ ఉండాలి అని ఆ తల్లి భావిస్తుంది. ఆ తండ్రి నేను ఎత్తుకొని ముద్దాడాలి అని అనుకుంటారు. అదే ఇప్పుడు ఒక పాపమైంది, శాపమైంది. వారిని టార్గెట్గా చేసుకొని కొన్ని సంతాన సాఫల్య కేంద్రాలు ఏ రకంగా అక్రమాలకు పాల్పడుతున్నారు అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇటీవల తాజాగా సృష్టి వ్యవహారం బయటపడింది. పెళ్ళయి పిల్లలు లేక ఒక జంట వారిని అప్రోచ్ అయితే సరోగసి ద్వారా, వాస్తవంగా సరోగసి అంటే అద్దె గర్భం, అంటే ఎవరైతే వివాహమైనటువంటి జంట ఉంటుందో ఆ జంటకు సంబంధించి, ఆ దంపతులకు సంబంధించి వీర్యాన్ని అలాగే అండాన్ని సేకరించి ఒక IVF ద్వారా సరోగసికి ప్రాసెస్ అనేది నడుస్తుంది. దానికి ఒక మదర్ని సెలెక్ట్ చేస్తారు, వారిలో అవి ప్రవేశింపజేస్తారు. సో తద్వారా 9 నెలలు గడిచిన తర్వాత ఒప్పందం ప్రకారం ఆ బిడ్డను కనిన తర్వాత ఆ దంపతులు ఎవరైతే ఉన్నారో ఆ జంటకు అప్పగిస్తారు. ఇది ప్రాసెస్, అది లీగల్గానే ఉంది. కానీ ఈ సృష్టి డాక్టర్ నమ్రత ఏం చేస్తుంది? నిజంగా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే. ఆమె ఎంచుకున్నటువంటి మార్గం వైద్య వృత్తికే కలంకం తీసుకొచ్చే విధంగా ఉంది. అంటే ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఇటువంటి కేంద్రాలు ఇప్పుడు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఎన్నో బ్రాంచీలు, ఎక్కడా కూడా సరైనటువంటి విధానం కానీ, ప్రాసెస్ కానీ, నియమ నిబంధనలు కానీ పాటించరు. ఎవరో ఒకడు రాజకీయ నాయకుడు అండదండలు ఉంటాయి. ఆ రాజకీయ నాయకుడు అండదండలతో ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా హాస్పిటల్స్ని నిర్వహించడం, అమాయకుల్ని టార్గెట్గా చేసుకుని వారి వద్ద నుంచి లక్షలు వసూలు చేయటం. అలాగే హైదరాబాద్కి చెందినటువంటి ఒక జంట దగ్గర దాదాపుగా తీసుకున్నటువంటి 30 లక్షలు వారిని నమ్మించి ఎక్కడో వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక జంటకు పుట్టినటువంటి బిడ్డను 9 నెలల తర్వాత వారికి అప్పగించారు. చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. ఎప్పుడైతే వీరికి అనుమానం వచ్చినటువంటి జంట DNA టెస్టులు చేయించింది. ఈ యొక్క బ్యాచ్ ఇది. డాక్టర్ కొడుకు, అతని పేరు జయంత్ కృష్ణ, న్యాయవాదిగా చలామణవుతున్నాడు. అతను ఒక గ్యాంగ్ని ఏర్పాటు చేసి ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై భౌతిక దాడికి దిగటం, బెదిరించడం. మీరు ఎవరిపైనా చెప్పారా, మీ అంతు చూస్తాం. చూడండి, అంటే వైద్య వృత్తికే ఒక రకమైనటువంటి మాయని మచ్చ డాక్టర్ నమ్రత. దీనిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది తెలంగాణ గవర్నమెంట్. వీరికి ఉన్నటువంటి బ్రాంచీలు విజయవాడలో ఉంది, విశాఖపట్నం, ఒడిశా, కోల్కతా, ఇక హైదరాబాద్లో అయితే 3 చోట్ల 4 చోట్ల ఉంది. అన్నీ కూడా ఇటువంటి అక్రమాలే. ఎవరైతే బిడ్డను కనిస్తారో వారికి 50,000, 60,000, ఇంకా కొంత తక్కువలోనే అమౌంట్ ఇవ్వటం, వీరి దగ్గర నుంచి 30 లక్షల వరకు వసూలు చేయటం. ప్రాసెస్ ఉంటుంది, ఇది చేయాలి, అది చేయాలి, ఆ రకమైనటువంటి విధానం, ఈ రకమైనటువంటి విధానం అని. ఇప్పుడు వెలుగులోకి వస్తున్నటువంటి అంశాలు ఏంటంటే, ఇప్పుడు 2021లోనే అసలు ఎలాంటి అనుమతులు లేవు, కానీ అనుమతులు ఉన్నట్లు యాడ్లు ఇవ్వటం, దానికి సంబంధించి ప్రచారం, మీ కలలను నిజం చేసేటువంటి సృష్టి, రండి నిర్భయంగా, మీకు మేము ఉన్నాం,
ఆనందంగా జీవించండి, సంతోషంగా విహరించండి అంటూ యాడ్లు ఇస్తూ కొంతమంది సో కాల్డ్ పర్సన్స్ని అడ్డుగా పెట్టుకుని ఈ రకమైనటువంటి దందాలకు, అక్రమాలకు, అవినీతికి పాల్పడుతున్నారు. అవినీతినే చెప్పాలి. అసలు ఎవరు ఊహించరు ఆమెను చూస్తే. ఆవిడే డాక్టర్ నమ్రత, స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి డాక్టర్. చాలా అమాయకంగా సేవ చేసేటువంటి మనిషిగా కనిపిస్తుంది. కానీ పేజీ తిరిగేస్తే మాత్రం అన్ని అక్రమాలే. ఒక గ్యాంగ్ని ఏర్పాటు చేసుకుని ఈ రకమైనటువంటి వసూళ్ల పర్వానికి లక్షల్లో, ఇంకా కొంతమంది హై ప్రొఫైల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారి దగ్గర అయితే ₹1,00,00,000 దాకా వసూలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయట. మొత్తం ఇప్పుడు రికార్డ్స్ అన్నీ తీస్తున్నారు. సృష్టికి సంబంధించినటువంటి అక్రమాలకు సంబంధించి అన్ని అక్రమాలు సృష్టించడమే, అంతా అవినీతి, అంతా ఇంకా చెప్పక్కర్ల దాని గురించి. నిజంగా ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే, పిల్లలు లేక నరక యాతన అనుభవించేటువంటి ఆ మహిళలు, యువతులు ఉంటారు. కొంతమంది చిన్నప్పుడే పెళ్లి చేసుకొని వారి పిల్లల కోసం వెయిట్ చేస్తుంటారు. వారి పరిస్థితి బాగోక ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ చూడండి. ఈ అమ్మాయి, ఇంకా ఈ మహిళ ధైర్యంగా పోరాడింది. భయపడి ఢిల్లీలో DNA టెస్ట్ చేయించింది. డౌట్ వచ్చి ఎక్కడా కూడా అసలు సంబంధం లేకుండా ఉన్నాడు. ఎందుకనంటే భర్త వీర్యం, అలాగే భార్య అండాన్ని సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా వారి పోలికలు ఉంటాయి. ఎక్కడా కూడా పోలికలు లేవట. ఇచ్చినటువంటి పిల్లోడు అక్కడెక్కడో అస్సాంకు సంబంధించినటువంటి ఒక జంట. అంటే ప్రశ్నిస్తే వేధింపులు, దాడులు, ఇంకా వీరి వెనుకున్నటువంటి పెద్ద హస్తాలు, చాలామంది ప్రముఖులు ఉన్నారట. దానికి సంబంధించి ఈ యొక్క 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంతాన సాఫల్య కేంద్రాలకు సంబంధించి అందరూ కూడా ఒకటే మాట, ఒకటే బాట. వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారో వీళ్ళు కూడా అలాగే ఫాలో అవటం. ఇప్పుడంతా బెంబేలెత్తుతున్నారు. ఖచ్చితంగా రైట్స్ చేయాలి, దానికి సంబంధించి వారు చేసేది నియమ నిబంధనలు పాటిస్తున్నారా లేదా, అన్నిటినీ తుంగలోకి దొక్కి వ్యవహరిస్తున్నారా, వీరు వెనుకున్నటువంటి పెద్దవారి పాత్ర ఏంటి, ఎంతో ఆశతో వెళ్తారు. కానీ వీళ్ళు చేసేది అక్రమ వ్యాపారం. 10 మందికి మంచి సందేశం ఇవ్వాల్సినటువంటి డాక్టర్ నమ్రత మరి ఈ రకమైనటువంటి వ్యవహారం ఏంటి? గతంలో ఎన్ని చేసింది? ఇదే రకమైనటువంటి విధానం. అడిగితే కోప్పడటం, తర్వాత కొడుకు ఎంట్రీ ఇస్తాడు, ఆడు ఒక న్యాయవాదిగా బిల్డప్, బెదిరింపులు. మీరు ఎక్కడన్నా ఈ విషయం చెప్తే ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేయటం. దేనికి ఒక లెక్కపత్రం ఉండదు. ఎందుకంటే కొండంత ఆశ. మరికొద్ది నెలల్లో మన ఇంట్లో ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఏ తల్లికైనా, ఏ తండ్రికైనా పిల్లల పట్ల అలాగే ఉంటుంది. పిల్లలు పుట్టలేదనే బాధ, ఆవేదన, ఆందోళన అంతా కూడా తీర్చేటువంటి ఈ యొక్క సంతాన సాఫల్య కేంద్రాలు ఏ రకంగా అక్రమాలకు పాల్పడుతున్నాయి అనేది మనం అర్థమవుతుంది. ఒక్కొక్కటి ఇలా ఒక్కటని కాదు, సృష్టి అని కాదు, చాలా వరకు ఇట్లానే ఉన్నాయి. దాని మీద నిఘా లేకపోవడం, ఒక రకమైనటువంటి పర్యవేక్షణ లేకపోవడం. వైద్య శాఖ ఖచ్చితంగా ఇటువంటి సంతాన సాఫల్య కేంద్రాలు, కొన్ని హాస్పిటల్స్ మీద ఫోకస్ పెట్టాలి. నిత్యం వందలాది మంది వెళ్తుంటారు అక్కడికి. అసలు దోపిడీ, హాస్పిటల్ అంటేనే దోపిడీ. మరి ఇంకా ఇటువంటివి ఎక్కడా కూడా వారు ఇచ్చేటువంటి రిసిప్ట్లు ఉండవు, ఏముండవు. అది కూడా మళ్ళీ చాలా హాస్పిటల్స్లో ఇటువంటి సంతాన సాఫల్య కేంద్రాల్లో లిక్విడ్ క్యాష్ ఇవ్వాలి. మళ్ళీ ఏదైనా ఫోన్పే కానీ స్కాన్ ఇది చేస్తే అకౌంట్ ఆధారాలు బయటపడతాయి కాబట్టి లిక్విడ్ క్యాష్ ఇవ్వాలి. ఈ సృష్టిలో కూడా అంతేనంట దాదాపుగా. కానీ ఆ మహిళ ధైర్యంతో ముందుకొచ్చి తన భర్తతో కలిసి న్యాయ పోరాటం, ఇటువంటి వారి పట్ల కఠినంగా శిక్షించాలి. ఎంత నమ్మించారు, ఎంతో ఆశపడ్డారు, ఎక్కడెక్కడో అప్పులు చేశారు. ఈ రకమైనటువంటి విధానంతో సంతాన సాఫల్య కేంద్రం సృష్టి ఒక ఫేమస్, ఒక మంచి పేరున్నటువంటి దానిగా బిల్డప్ క్రియేట్ చేశారు. సేవలో భాగంగా మేము చేస్తాం వైద్యం, మాకు ఎక్కువ డబ్బులు అక్కర్లేదని. అక్కడేమో వాళ్ళకి దాదాపుగా 90,000 ఇచ్చారట, ఆధారాలు ఉన్నాయి. ఎవరైతే అస్సాంకు సంబంధించినటువంటి దంపతులకి వీరి దగ్గర 30 లక్షలు వసూలు చేశారు, వాళ్ళకి 90,000 ఇచ్చి ఎటువంటి విధానం చేయకుండానే వారికి పుట్టినటువంటి బిడ్డను వీళ్ళకి అప్పచెప్పారు. మీ భర్త వీర్యం, మీ యొక్క అండంతో IVF ద్వారా సరోగసి. చూడండి ఎంత, మరి ఏమనాలి వీళ్ళని? ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఖచ్చితమైనటువంటి సమాచారం ఉన్నప్పటికీ కూడా వారు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు అనేది ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్గా మనం చూడాలి. మీ ప్రాంతంలో కూడా ఇటువంటి సంతాన సాఫల్య కేంద్రాలు కానీ హాస్పిటల్స్లో అక్రమాలు జరిగితే
కింద స్క్రోలింగ్లో వస్తుంది. దయచేసి ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మాకు చెప్పొచ్చు వివరంగా. దానికి సంబంధించి మేము ఫోకస్ పెడతాం. ఎందుకనంటే సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడుతుంది. ప్రజల సంక్షేమం కోసం, ముఖ్యంగా ప్రజలకు పాలకులకు మధ్య ఒక వారధిగా, అధికారులతో అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్ళి వాటిని పరిష్కరించే విధంగా మేము ఖచ్చితమైనటువంటి దీంతో ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మీరు నిర్భయంగా మీ వివరాలు మేము ఎక్కడా కూడా బయటకు చెప్పం, గోప్యంగా ఉంచుతాం. మీరు కాల్ చేసి లేదా అదే వాట్సాప్ నెంబర్ కూడా, వాట్సాప్ నెంబర్కైనా ఆ యొక్క ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ఇటువంటి సంతాన సాఫల్య కేంద్రాలు కానీ, అలాగే హాస్పిటల్స్ కానీ, ఇంకా ఏ విషయం అయినా సరే మీరు నిర్భయంగా చెప్పొచ్చు. ఎక్కడా కూడా మరొకసారి చెప్తున్నా, మీ వివరాలు మాత్రం బయటికి మేము ప్రచారం చేయం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.